హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల లేటెస్ట్ అప్డేట్స్, అసలు ముచ్చట్లు మొత్తం ఇవాళ జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ ఏందో చెప్పనీకైతే వచ్చిన. ముందుగా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మళ్ళీ చెప్తున్నాను కాదు, అంటే మీకు వర్త్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఒక ఛానల్ మీద కరెక్ట్ ఫోకస్ పెట్టుకోర్రి. మీరు అంతే, మీకు వర్త్ ఇన్ఫర్మేషను, మీకు న్యూస్లు 10 న్యూస్లు చూసి తెలిసిన న్యూస్ అంతా ఒక్క దాంట్లోనే తెలవాలంటే మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, నేను చెప్తున్న గ్యారంటీగా. ఎందుకంటే నేను 10 ఇన్ఫర్మేషన్లు తీసుకొని దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చూసి మీకు మీ దాకా తీసుకొస్తా. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, బెల్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందిరమ్మ ఇండ్ల గురించి మొత్తం వివరాలు మన దాంట్లో వస్తాయి. అట్లనే 27th నుంచి ఎవరికి వస్తాయి ఇండ్లు అని పేర్లతో సహా తెలవాలంటే మన ఛానల్కి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరు. ఇది అన్నట్టు ముచ్చట. ఇక ముచ్చట ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే ఎలిజిబుల్ అది వచ్చిందో, ఇప్పుడు ఎవరికైతే రిజెక్ట్ అయినాయో వాళ్ళ గురించి కాదు, ఎలిజిబిలిటీ ఎవరికి వచ్చింది అంటే ఎలిజిబుల్ ఎవరయ్యారు. అవును మాకు వచ్చింది, మాకు ఎలిజిబుల్ చూపించింది, మేము మీరు పంపించిన లింకుతో చెక్ చేసినాము, మాకు ఎలిజిబుల్ వచ్చింది అని చాలామంది అన్నారు కదా. మీకోసమే ముచ్చట ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది ఇవాళ పొద్దు నుంచి చూస్తున్నారు. అయితే రీవెరిఫికేషన్లో ఏమేమి చెక్ చేస్తున్నారు అంటే, ఇప్పటిదాకా చూసిన దాంట్లో వాళ్ళు మినిమం 7,000 ఇండ్లు ఇస్తామన్నారు మొత్తం, కానీ ఉన్నాయి అక్కడ ఎన్ని 60,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఏం చేసిరంటే, ఎవరికైతే కార్లు ఉన్నాయో జాగలు ఉన్నాయో రేషన్ కార్డు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ ఊర్లో లేవో వాళ్ళందరినీ తీసిపడేసారు ఫస్ట్ వెరిఫికేషన్లో. మనకు ఏదైతే ఇప్పటి వరకు ఎలిజిబుల్ అని ఇచ్చిరో ఆ వెరిఫికేషన్లో తీసిపడేసారు. ఇప్పుడు ఏం చూస్తున్నారు అంటే చిన్న లూప్ హోల్స్ను కూడా వెతుకుతున్నారంట. క్యాస్ట్ పరంగా కానీ అట్లనే అమౌంట్ పరంగా కానీ, వాళ్ళు ఎంత అమౌంట్ ప్రాఫిట్ అంటే సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు, వాళ్ళకి ఏమున్నాయి, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ చుట్టూ అంటే ఏమంటారు ఫాదర్ మదర్ ఆధార్ కార్డులు, వాళ్ళ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ చేసుకున్నారు ఇవాళ. అయితే ఈ వెరిఫికేషన్లు అన్నీ పూర్తయ్యేసరికి ఎవరైతే క్లియర్ కట్గా వికలాంగుల దాంట్లో, ఒంటరి మహిళల దాంట్లో, అట్లనే ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరీ సహాయం అనేది అవసరం, వాళ్ళకు సహాయం చేయకపోతే వాళ్ళు బ్రతకలేరు అనే స్టేజ్లు ఉంటారో అలాంటి వాళ్ళను ఫస్ట్ చూస్ చేసుకుంటారంట. ఈ కేటగిరీ తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీని చూస్ చేసుకుంటారంట. ఈ కేటగిరీ తర్వాత మళ్ళీ బీసీకి వస్తారంట. ఇట్లా అంటే 3 వెరిఫికేషన్స్ సపరేట్, వికలాంగులకు ఒంటరి మహిళలకు సపరేటు, తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ సపరేటు, తర్వాత వచ్చేసి బీసీ వాళ్ళకి సపరేటు. ఇట్లా 3 కేటగిరీస్ ఉంటాయి కదా. దీంట్లో కూడా ఫస్ట్ ఎలిజిబిలిటీ మళ్ళీ వికలాంగుల వరకే ఉంటుంది అన్నట్టు. అయితే ఇన్ని దాంట్లో 60,000 వెరిఫికేషన్ల 60,000 అప్లికేషన్స్లో 7,000 ఇండ్లు ఇవ్వాలంటే 7,000 ఇండ్లు ఇవ్వాలంటే మరి ఎంత స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. మనకైతే ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుందని నమ్మకం లేదు. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ ఈవినింగ్ మీరు వెరిఫికేషన్ చేయాల్సిందే, మళ్ళీ లింక్ త్రూ మీరు వెరిఫై చేసుకోవాల్సిందే. మీకు మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తేనే వచ్చినట్టు. మీకు ఎలిజిబిలిటీ వచ్చిందా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ రాలేదా అయితే మీకు ఇల్లు రానట్టే. ఈసారి ఇల్లు రాలేదని నిరుత్సాహపడకూర్రి, నెక్స్ట్ మళ్ళీ వస్తాయంట. మన 10,000 మనకు రిటర్న్ వస్తే బాగుండు అనేటోళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. కొంతమంది అయితే ఇప్పటికి కూడా అదే అడుగుతున్నారు, కట్టిన 10,000 మళ్ళీ వస్తాయా అని అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తాయి. గవర్నమెంట్ మన సొమ్ము మరి ఇవ్వకుండా ఊకుంటుందా? ఇంతమంది కొన్ని కోట్ల ఆదాయం అదైతే ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన పైసలు వాళ్ళ పైసలు కాదు కదా, మనకి ఇవ్వకుండా ఎట్లా, ఖచ్చితంగా అవి ఇస్తుంది. మీరైతే ముందుగాల చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అంటే మీరు మీ కరెక్ట్గా నాకు తెలిసి 9-10 లోపల, ఇంకా నైట్ అవుతుంది అనుకోర్రి ఆ వెరిఫికేషన్లు అంతా పూర్తయి, ఈరోజు ఈవినింగ్ అంటే ఇంకా నైట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా 7 to 9 వరకు ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చెక్ చేసుకోర్రి. మీకు అందులో ఎలిజిబిలిటీ వస్తేనే మీకు 27th రోజు లాటరీలు అనేది తీస్తారు. అయితే లాటరీలు తీస్తారు ఖచ్చితంగా, లైవ్ అయితే ఇస్తారు. ఆ లైవ్ను కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. అందులో లైవ్లో కూడా
పేర్లతో సహా మనకు అప్లికేషన్ నంబర్తో సహా మనకు వస్తుంది చిట్టీలు డ్రా చేసినప్పుడు. అందులో మనది ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆ లైవ్ చూడలేకపోయినా, ఇంకేదైనా పని మీద పడి లైవ్ వినలేకపోయినా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేనేం చేస్తా అంటే అక్కడ ఎంతమంది పేర్లు ఇచ్చిర్రు, వాళ్ళ అప్లికేషన్ నంబర్స్ ఏవైతే చెప్తున్నారో అవన్నీ మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ అయితే నేను కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తా. అది 27th రోజున, ఇంకెన్ని రోజులో లేదు. ఇవాళ 25th, 2 days మాత్రమే ఉంది. 26th, 27th రోజున అంటే గురువారం రోజున వస్తుంది లైవ్. వాళ్ళు ఏ టైంకి పెడతారు ఏందనేది కూడా నేను అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటా. ఖచ్చితంగా చూడుర్రి. ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి, ఎలిజిబిలిటీ రాని వాళ్ళకి ఏం చేయలేము, అది చూసినా వేస్టే. మనం అదే వీళ్ళకి వచ్చిందా అని తెలుసుకోవడానికి తప్ప మనం దాన్ని చూసి కూడా మనం అనవసరం. కానీ ఏమో మేబీ ఫ్యూచర్లో మనకి ఏదైనా అనుకొస్తే చూడాలనిపిస్తే చూడొచ్చు. ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు మీ పేర్లు నోటిఫికేషన్స్ అన్నీ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్ అయితే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను ప్రతి వీడియో అప్డేట్ ఇస్తాను. మీరైతే ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎలిజిబుల్ అని ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఎలిజిబిలిటీ ఉండొచ్చు. మీరు దానికి అడగచ్చు అంట కూడా. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, సపోజ్ మీకు కార్ ఉంది, సపోజ్ మీకు జాగ్ ఉంది, సపోజ్ మీకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీ పేరు మీద లేదు, మీది కాదు అని అనుకుంటే, ఇది మాది కాదు అని మీరు అడగడానికి కూడా రైట్స్ ఉన్నాయంట. మీరు అట్లా అడగాలనుకుంటే కూడా మీకు ఖచ్చితంగా వాదించే హక్కు ఉందంట. అది మీకు ఒకవేళ కాదు అని అంటే ఏం చేస్తారట అంటే అప్పుడు మీకు మళ్ళీ సెకండ్ విడుదల మీకు తీసుకునే అవకాశం, రైట్స్ అయితే ఉంటాయంట. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీ 10,000 మీకు రిటర్న్ కొడితే మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉందంట. ఇంకా ఇది మాత్రం నోటెడ్ చేసుకోండి. ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చాలామంది డిసప్పాయింట్ అవుతుర్రు. మళ్ళీ చెక్ చేస్తురా, మళ్ళీ చెక్ చేస్తురా, మళ్ళీ ఎవరికి ఇస్తారో ఇవ్వరో, మాకు వస్తుందో రాదో అని చాలామంది అనుకుంటుర్రు. ఇక అందరికి ఒకటే చెప్తున్నా, నిరుత్సాహపడకుర్రి. ఇన్ని రోజులు వాళ్ళు ఇస్తేనే కాలే, గవర్నమెంట్ సొమ్ము కూడా తినే బాగుండాలి, వచ్చే బాగుండాలి, అదృష్టం ఉంటేనే వస్తుంది అని అంటుండే మా నాన్నమ్మ చిన్నప్పుడు. నిజంగా నా మాట మాత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక ఖచ్చితంగా మన వీడియోని ఫాలో కొట్టుర్రి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, లైక్ కొట్టుర్రి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి వీడియో అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. ఉంటా మరి, బై.